పరిశుద్ధ నామంకి స్తోత్రములు. మరి త్వరగా రానయ్యున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి దేవుడు త్వరగా వచ్చుచున్నాడని అనేక సూచనలు కనపడుతున్నాయి. ఎందుకంటే మరి చార్లీ క్రిక్ అనే య యవనుడు మరి దేవుని కొరకు మరి సమాజాన్ని బాగు చేయొచ్చు మరి వాక్యమును చెప్పుచూ ఉన్నప్పుడు మరి ఆయన ఉపదేశమును మరి అంగీకరించకుండా మరి ఆ విధంగా చంపడం అనేది అని అంటే మరి హతసాక్షిగా ఆయన మరణించినాడు. మరి ఈ విధంగా దేవుడు త్వరగా వస్తున్నాడని మనకొక సూచన తెలియబడుచున్నది. ఈ వాక్య ప్రకారము మనం చూచినట్లయితే సామెతలు 12:1 శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహ్యించుకొనువాడు పశుప్రాయుడు. అయితే శిక్షను ప్రేమించేవాడు ఆయన ఆయన ఏం చేస్తున్నాడు? మంచిని చెప్తున్నాడు. ఒక పాపాన్ని శిక్షిస్తూ మంచిని బోధిస్తూ ఉన్నాడు. ఆయన మనుషులను శిక్షించలేదు, పాపాన్ని శిక్షిస్తున్నాడు. నువ్వు పాపం చేయొద్దు, నిండుగా వస్త్రం వేసుకోవాలి, చక్కగా ఉండాలా, దేవుని మార్గంలో నడవాలి, మరి చక్కని నడవడిలో ఉండాలి అని తాను నీతిమంతుడై ఉండి మరి ఇతరులను ఆ విధంగా ఉండమని ప్రోత్సహిస్తున్న సమయంలో చూద్దామా? సామెతలు 9:16లో నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. ఆయన జీవదాయకం అంటే కష్టార్జితం. ఈ భూలోకంలో ఆయన చేసినటువంటి సేవకు బదులు ఆయనకి ఇప్పుడు ఏంటిది అని అంటే జీవదాయకము. అంటే ఆయన నిత్యత్వంలోనికి వెళ్ళినాడు. ఆయన మట్టుకు ఆయనకి లాభమే జరిగింది. నిత్యత్వంలోనికే వెళ్ళిండు. ఆయన కష్టార్జితం ద్వారా ఆయన నీతిమంతుడుగా జీవదాయకము ఆయన కష్టార్జితం. ఆయనకు నిత్యత్వం వచ్చింది. కానీ ఈ భూలోకంలో ఉన్నటువంటి తన భార్య పిల్లలకు మాత్రం కొంత నష్టం కలిగి ఉండొచ్చు. కానీ ఆయన మరి ఆత్మకు మాత్రం నిత్య జీవం అనేది దొరికింది. కానీ భక్తిహీనుకి కలుగు వచ్చిబడి పాపమును పుట్టించును. ఆ భక్తిహీనుడు ఎవరైతే మరి నీతిమంతుడు చెప్తున్న బోధని వినకుండా భక్తిహీనతలోనికి వెళ్ళి ఉపదేశమును 17వ వచనం ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు. చాలామంది ఆయన యొక్క ఉపదేశంను అంగీకరించినారు. వారందరూ జీవ మార్గంలో నడుచుచున్నప్పుడు గద్దింపుకు లోబడిన వాడు త్రోవ తప్పి ఏం చేశాడంటే అంతరంగంలో పగ ఉంచుకొని వాడు అబద్ధికుడై, అంటే అబద్ధికుడు అబద్ధం చెప్పువాడు ఎవరు? ఆయనకి తండ్రి ఎవరు? జనకుడు అంటే సాతాను. అబద్ధం చెప్పు అపవాది